హాయ్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లో చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి. అందులో తాటిముంజలు ఒకటి. వీటిని తినడానికి ముందు ఏమేమి స్ట్రగుల్స్ ఉంటాయో కంప్లీట్ గా చెప్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. తాటిముంజలు తినే ముందు ఏం స్ట్రగుల్స్ ఉంటాయో చెప్తానన్నాడు. ఈ పిల్లలు చూపిస్తానాడు ఏంది అనుకుంటున్నారా? చాలా యూట్యూబ్ ఛానల్లో కొద్ది ఏజ్ ఉన్న వాళ్ళు యాక్ట్ చేస్తారండి. కానీ నా యూట్యూబ్ ఛానల్లో పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలే చాలా ఎక్కువగా ఉంటారండి. ఇప్పుడు మేమంతా ఎక్కడికి వెళ్తామని చూస్తున్నారా? అదేనండి, తాటిముంజల సీజన్ ఎండ్ అయ్యేకి వచ్చింది కదా. మా టీం పిల్లలకి అందరికి తాటిముంజలు తినిపిద్దామనేసి ట్రాక్టర్ లో తీసుకెళ్తున్నాను. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సమ్మర్ కదా, తాతయ్యల ఊరికి అమ్మమ్మల ఊరికి వెళ్ళారు. అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ చెట్టు అండి మా మొదటి టార్గెట్. కానీ ఆ చెట్టుకున్న కాయలని కొట్టలేదు. ఎందుకంటే తాటిముంజ వచ్చేసి 3 స్టేజెస్ లో ఉంటుందండి. చిన్నది, మీడియం స్టేజ్ అంటే ఎండింగ్. ఆ చెట్టుకి చాలా చిన్న కాయలు ఉన్నాయి కాబట్టి వాటిని వదిలేసాం. ఇది వచ్చేసి మా ఊరి కాలువ. ఇందులో వచ్చేసి సంవత్సరంలో 2-3 మంత్స్ తప్ప ఎనీ టైం నీళ్లు ఉంటాయి. ఎందుకంటే మా ఊరు దగ్గరలోనే పెరుగచెర్ల డ్యామ్ ఉంది. వాటి వలన మాకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే లేదు. మా ఊరు సైడ్ వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వరి పంట వేస్తారండి. వీటిని కూడా ఇంకా 20-30 డేస్ లో కట్ చేసేస్తారు. ఇక ఇక్కడి నుంచి అయితే తాటి చెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. మా ఊర్లో చాలా తాటి చెట్లు అయితే ఉన్నాయి. మా ఊరిలో ఒక 20-30 ఫ్యామిలీస్ అయితే ఈ తాటి మంతులు తీసుకొని మార్కెట్ లో సేల్ చేస్తారు. అందులో మా ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే మా ఊరి కొండలు. కొండలు, పంటలు, చెట్లు, నేచర్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇందాక ఒక కాలువ చూపించా కదా, ఆ కాలువ ప్రజెంట్ అయితే ఎండిపోయిందండి. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ లేక కాలువ అయితే ఎండిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడు మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తాటి మందులు కొడతారా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు. పైన కనిపిస్తున్నాయి చూడు, ఆ తాటి చెట్లను కొట్టేకి లేదండి. ఎందుకంటే ఇక్కడ తాటి చెట్లను కూడా లీజుకు తీసుకుంటారు. సీజన్ లో ఇక్కడ ఉన్న తాటికాయలను తీసుకెళ్లి అక్కడ సేల్ చేస్తారండి. నెక్స్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి తాటి చెట్టు కొడదామనేసి ప్లాన్ చేసుకొని వచ్చామండి. కానీ ఏమైందంటే, ఇవి మా పిల్లలు కొట్టుకుంటాము, మీరు వెళ్ళి ఇంకా ముందుకెళ్ళి కొట్టుకోండి అని చెప్పారు. సరే అని చేసేది ఏం లేదనేసి ఇంకంతా ట్రాక్టర్ కేసి అలా ముందుకెళ్ళాం. ఏంది గెటప్ సడన్ గా చేంజ్ చేశారని అనుకుంటున్నారా? గెటప్ చేంజ్ చేయకపోతే ఫ్యాంట్ తో ఎక్కడానికి కంఫర్టబుల్ గానే ఉండదు. అందుకే ఇంటి దగ్గర నుంచి ఇంకొక జత బట్టలు తెచ్చుకున్నాం. ఈ తాటి చెట్ల పక్కలోనే చాలా కాలం నుంచి కొన్ని మామిడి చెట్లు ఉన్నాయండి. ఆ మామిడికాయలు పిక్కొని మా పిల్లలు తింటున్నారు. ఇప్పటిదాకా చాలా చెట్లకైతే తాటికాయలు చూసాం, కానీ ఏ చెట్టుకు కనిపించలేదు. ఎందుకంటే సీజన్ ఎండ్ అవుతుంది కదా. తినేటప్పుడు ఒక్కటే కాదండో, ఏ వీడియో నేను తీసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాహుబలి సైన్యం లాగా ఉండి నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఈ కొడివెల్ని యూజ్ చేసే తాటి ముంజలు బయటకు తీస్తాం. అక్కడ కనిపిస్తుంది చూడండి ఒక ఇల్లు, అది చాలా పురాతనమైన ఇల్లు అండి. మా ఊరు పెద్దవాళ్ళని అడిగితే అక్కడ రాజులు ఉండేవారని, మరికొంతమంది కవులు ఉండేవారని చెప్పేవారు. నీటిలో స్విమ్మింగ్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు. మా పిల్లలంతా కూడా నీటిని చూస్తేనే ఈదులాడదాం అన్నారు. కానీ కాయలు తినిన తర్వాత ఈదులాడదాం అనేసి చెప్పి తీసుకొని వెళ్ళా. ఇదిగో ఏదో ఒక వీడియో తీసేటప్పుడు పిల్లలు ఏదో ఒకటి చేసి ఇరిటేట్ చేస్తా అంటారు. ఇప్పుడు మా నాన్నగారు, మా వాళ్ళైతే కనిపించిన ప్రతి తాటి చెట్టును ఎంక్వైరీ చేస్తున్నారు. ఎప్పుడు తాటికాయలు కొడతారా, ఎప్పుడు తాటికాయలు తిందామా అని. కానీ పాపం ఒక్క చెట్టుకు కూడా తాటికాయలు కనిపించలే. ఈ తాటి ముంజలు తింటుంటే ఎంత సుఖంగా ఉంటుందో, ఆ తాటి ముంజల్ని చెట్టు నుంచి తీయడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టులో అయితే కొన్ని కాయలు ఉన్నాయనేసి ఇక్కడ కొడదామని వచ్చేసి, ఇక్కడ ఎండిపోయి కింద ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి ప్రీవియస్ గా కొట్టిండే కాయలు. మా అరవింద్ గారు అయితే ఇప్పుడు ముదిరిపోయిండే కాయ పంట అయితే ఎలా ఉంటుందో చూపిస్తారు చూడండి. మా ఇంటి చూపి నీటి చూపి దీంతో పురుగులు చూపి, పురుగులు వచ్చాడు. చూడండి పురుగులు మీరు ఎలాగైతే ఆ కామెడీని చూసి ఎంజాయ్ చేశారో, మేము కూడా ఒక 10 మినిట్స్ కడపార నవ్వామండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చెట్టు, అందులో అయితే ఒక 5 గొల్లలు అయితే ఉన్నాయనేసి ఆ చెట్టును అయితే ఎక్కడానికి రెడీ అవుతున్నా అండి నేను. సీజన్ లో అయితే మార్నింగ్ 3-4కే లేసేసి తాటి చెట్లు అయితే ఎక్కుతామండి. ఆ చీకటిలో ఎప్పుడు ఏముంటాయో కూడా అస్సలు తెలియదు. దేవుని పైన భారం వేసేసి ఆ చెట్లను ఎక్కేస్తామండి. చీకట్లో చెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా బల్లెలు, గబ్బిలాలు, పాములు, తేళ్లు కనిపిస్తుంటాయండి. బల్లెలను, గబ్బిలాలు చూసినప్పుడు ఏం కాదులే అనేసి అలానే ఎక్కుతాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒట్టి పట్టలు. కొన్ని పట్టలు వచ్చేసి చాలా చెట్టుకి అలానే అతుక్కొని ఉంటాయి. అప్పుడు ఎక్కేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఇలా ఆ పట్టల నుంచి దూరిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చెట్లను ఎక్కి దిగే లోపల కొన్ని క్రాక్స్, అదే విధంగా కొన్ని చోట్ల తెగడం కూడా జరుగుతుంటది. ఫైనల్ గా చెట్టునైతే ఎక్కేసాయి. ఇప్పుడు కాయలు కొట్టడం చూడండి. ఈ ముంజల్ని తీయడానికైతే సపరేట్ గా కొడివెల్ని అయితే చేపిస్తాం. అందుకే ఇవి చాలా షార్ప్ గా ఉంటాయి. కొన్ని సార్లు ఏలుకు కూడా వస్తాయండి. ఏలు తెగిపోతుంటాయి. చెట్టుని ఎక్కి దిగి రాలంటే కత్తి మీద సాము లాంటిది, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. మా ఊరి దగ్గర అయితే చెట్టు మీద నుంచి చాలా మంది పన్నారు కూడా అండి. ఈ తాటి చెట్లను ఎక్కడం అంటే వేప చెట్టును ఎక్కినంత ఈజీ అయితే కాదండి. అది కాకుండా ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే పని అయితే కాదు. తాటి చెట్లు ఎక్కడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫైనల్ గా చెట్టు ఎక్కేసి కాయలు కొట్టేసి కిందకైతే దిగేస్తున్నాను. అంతెత్తు చెట్టు నుంచి కాయలు కింద పడితే కాయలు ఒకే చోటే ఉంటాయా? అందుకే చెల్లా చెదరైన కాయలందరినీ మా పిల్లలు ఒక్కటొక్కటి తీసుకొచ్చి ఒక చోట వేస్తున్నారు. ఇక ఫైనల్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని మా వాళ్ళకి కాయలు కొట్టించడానికి అయితే రెడీ అయిపోయాయి. కాయలన్నీ కొట్టేంత వరకు ఒక్కరు కూడా ఒక్క కాయ అయితే ఇవ్వలేదండి. పాపం ప్రతి ఒక్కరు అయితే
కాయల చుట్టూ చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు కదా. ఇంతకు ముందు వీళ్ళని ఇలాగే పిలుచుకెళ్లి అందరికి ఒక్కొక్క కాయ కొట్టించేసా. 2 కాయలు కొట్టించేదానికి అప్పుడే తినేస్తున్నాను. అందుకే ఇలా అయితే కాదు, అందరూ ఒకేసారి తినేద్దామనేసి అన్ని నరికేసే వరకు మా పిల్లలు పాపం వెయిట్ చేశారండి. చెట్టు ఎక్కి కొట్టేటప్పుడు ఒకటే కాదండి స్ట్రగుల్స్, తర్వాత ఇలా కాయలన్నీ డివైడ్ చేసుకోవాలి, తర్వాత అన్నిటిని నందు తీసుకోవాలి, చాలా కష్టం ఉంటుందండి. ఈ చెట్టు ముందరే అండి మేము రోజు క్రికెట్ ఆడుతుంటాం. ఇక ఫైనల్ గా అన్ని కాయలను అయితే నరికేసా. మా వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దానికి తెర దించేస్తున్నాం. ఇదిగోండి ఇంకా ఒక్కోరొక్కోరు అయితే వచ్చేసి తినేస్తున్నారు. పాపం కొంతమంది పిల్లలు అయితే తినడానికి రాక చాలా ఇబ్బంది పడినారండి. ఇంకొంతమంది అయితే కొద్దిగా తినేసి కొంచెం పారేస్తున్నారు. ఇదిగో ఫైనల్ గా అందరూ అయితే తాటికాయలు తినేసి అందరూ చూపిస్తున్నారు. మీరు కూడా ఇంతకు ముందు తాటి ముంజలు తినింటే అవి ఏ టేస్ట్ లో ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి. సమ్మర్ లో చాలా మందిని అట్రాక్ట్ చేసే ఫ్రూట్ అండి ఇది. సమ్మర్ లో దీన్ని తినడం ద్వారా చాలా హీట్ ని అయితే రెడ్యూస్ చేస్తుంది.